వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఇంటర్ మ్యాథ్స్ అమ్మ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఎక్సైజ్ 3Cలో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా. సో ఇవి వచ్చి ఎక్సైజ్ 3C ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను కదా, ఒకసారి అవి కూడా చూడండి. ఓకే, సో ప్రూవ్ దట్ 3 sin 5/6 ఇంటూ సీకెంట్ 5/3 మైనస్ 4 sin 5π/6 ఇంటూ కాట్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? 3 sin 5/6 ఇంటూ సీకెంట్ 5/3 మైనస్ 4 sin 5π/6 ఇంటూ కాట్ 5/4. ఇదే కదా, చూడండి జాగ్రత్తగా. సో చెప్పాను ఆల్రెడీ, 5/6 అంటే ఎంతమ్మా? 180/6. సో 30 degrees. 5/6 అంటే 30, 5/3 అంటే 60, 5/4 అంటే 45. ఓకేనా? ఓకే, సో 5/6 అంటే 30 degrees కదా, 5/3 అంటే 60, 5/4 అంటే 45 degrees. సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి చూడండి ఒకసారి. sin 5π/6 వాల్యూ తెలియదు, సో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి 3 sin, సో 5/6 అంటే డైరెక్ట్ వాల్యూ వేసేద్దాం ఇక్కడ, నెక్స్ట్ స్టెప్లో వేద్దరు కానీ, ఇంటూ సీకెంట్ 5/3 మైనస్ 4 sin, దీన్ని ఎట్లా రాస్తున్నామంటే కొంచెం జాగ్రత్తగా వినండి, పై మైనస్ 5/6 రాయొచ్చు కదా. చూడండి, పై మైనస్ 5π/6ని ఎట్లా రాసామంటే జాగ్రత్తగా వినండి, పై మైనస్ 5/6 అని రాసాం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 6π మైనస్ పై, సో 5π/6. ఓకే, సరిపోయిందా? ఇంటూ కాట్ 5/4. ఓకేనా, సో ఇక్కడ sin π/6 అంటే వాల్యూ ఎంతమ్మా? sin π/6 అంటే ఎంత? sin 30. sin 30 అంటే వాల్యూ ఎంత? 1/2. ఓకే, ఇంటూ సీకెంట్ 5/3 అంటే సీకెంట్ 60. ఓకేనా, సీకెంట్ 60 అంటే కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 1/2 కదా, సో 1/2 అంటే సీకెంట్ 60 ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా, మైనస్, అర్థమైందా? 4, ఇది చూడండి ఇక్కడ జాగ్రత్తగాను, సైన్, ఇక్కడ పై అంటే 180 కదా, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. చెప్పాను 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ వచ్చి పాజిటివ్, సో 180 ఉంది కాబట్టి సైన్ ఏమైనా మారుతుందా? మారదు. అంటే ఏంటి ఇక్కడ రాసుకోండి ఒకసారి, మీకు డౌట్ లేకుండా ఉంటుంది. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా. అంటే ఏమవుతుంది? 4 sin ఎంతది? π/6 ఇంటూ కాట్ 5/4. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో వాల్యూస్ వేద్దాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3, ఇక్కడ -4 ఇంటూ sin π/6. sin π/6 అంటే ఎంత మళ్ళీ? sin 30. sin 30 అంటే 1/2 ఇంటూ కాట్ 5/4, కాట్ 45. tan 45 అయినా కాట్ 45 వాల్యూ 1 కదా, సో 1. ఓకేనా, ఒకసారి వాల్యూస్ కూడా చదువుతూ ఉండడమా, ఫార్ములాస్తో పాటు వాల్యూస్ కూడా ఒకసారి బై హార్ట్ చేయండి, సో మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా, సో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 2 × 1 × 1 అంటే 2 కదా, సో 3 - 2. 3 - 2 అంటే ఎంత? 1. సో ఆర్హెచ్ అదేనా చూడండి, 1 అయినా ఇచ్చారు, ఇదే కదా. ఓకేనా, అర్థమైందా? ఓకే, క్లియర్. జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కదా అని వదలద్దు, ఎగ్జాంపుల్ కూడా ఐఎంపీఏ. ఓకేనా, సో ప్రూవ్ దట్ 3 sin 5/6 ఇంటూ సీకెంట్ 5/3 మైనస్ 4 sin 5/6 ఇంటూ కాట్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నారు. సో sin 5/6 అంటే sin 30, sin 30 వాల్యూ వేసాం. సీకెంట్ 5/3 అంటే సీకెంట్ 60 వాల్యూ వేసాం. 5π/6 అని మాత్రమే π మైనస్ π/6 అని రాసాం. సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. ఓకేనా, సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్, 180 ఉంది కాబట్టి మారదు, సో సైన్ థీటా అవుతుంది. ఓకే, ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత చెప్పాను అన్ని వాల్యూస్ ఎలా వస్తాయో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా, సో sin π/6 అంటే sin 30, sin 30 1/2, కాట్ 5/4 1. సో వాల్యూస్ వేసాం. ఓకేనా, సో 3 - 2 అంటే 1. ఓకే,
అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 15 degrees. చూడండి, sin 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి సొల్యూషన్. sin 15 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? చెప్పాను, sin 45లోంచి 30 తీస్తే sin 15 వస్తుంది కదా. చూడండి, ఓకేనా? sin ఆఫ్ 45 - 30 అంటే 15 కదా. sin a - b ఫార్ములా ఉంది. a - bకి ఫార్ములా ఏంటి? sin ఆఫ్ a - bకి ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b. ఇది ఫార్ములా, ఓకేనా? sin ఆఫ్ a - bకి ఫార్ములా ఏంటి? sin a cos b మైనస్ cos a sin b. సో ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. sin 45 ఇంటూ cos 30 మైనస్ cos 45 ఇంటూ sin 30. మీకు ఫార్ములా వస్తే కనుక చాలా ఈజీ చేయడం, ఓకేనా? sin 45 వాల్యూ ఎంత? 1/√2. cos 30 ఎంత? √3/2. ఓకే, మైనస్ cos 45 1/√2. ఓకే, సో sin 30 1/2. ఓకేనా? సో √3/2 √2 మైనస్ 1/2 √2. ఓకే, సో ఎల్సిఎం చేస్తే √3 - 1/2 √2. ఇదే ఆన్సర్, ఓకేనా? ఓకే, అర్థమైందా? జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం 45 - 30 అని రాసామంతే sin 15. ఓకే, sin ఆఫ్ a - b sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా. ఓకే, పక్కన ఫార్ములా రాసాను, మీకు డౌట్ లేకుండా ఉంటుంది. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ చూడండి tan 13 π/12. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 13 π/12. ఓకేనా? చూడండి, ఫస్ట్ 13 π/12ని మనము సింప్లిఫై చేయాలి. ఓకే, చూడండి, tan 13 π/12 దీన్ని ఎట్లా రాయొచ్చో చూడండి జాగ్రత్తగాను. tan ఆఫ్ π ప్లస్ π/12 రాయొచ్చో చూడండి. 12π ప్లస్ π 13π కదా. ఎల్సిఎం చేయండి ఇక్కడ. 12π ప్లస్ π/12, సో 13π/12 సరిపోయిందా? tan ఆఫ్ 180 ప్లస్ తీటా చూడండి. tan ఆఫ్ 90 మైనస్ తీటా 180 మైనస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంటు? 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సో 180 ప్లస్ తీటా కావాలి. 180 ప్లస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ వచ్చి ఏంటి? పాజిటివ్ కదా. సో 180 ఉంది కాబట్టి ట్యాన్ మారదు. అంటే ట్యాన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఏమవుతుంది? ట్యాన్ తీటా. ఓకేనా? సో ట్యాన్ π/12. ఓకే, మళ్ళీ π/12ని ఎట్లా రాయొచ్చు చూడండి ఒకసారి. చూడండి, π/4 మైనస్ π/6 అని రాయొచ్చా దీన్ని? చూడండి, 24 కదా. 6π మైనస్ 4π అంటే 2π/24 కదా. సో π/12 కదా వస్తుంది. అంటే π/4 మైనస్ π/6 అని రాయొచ్చా దీన్ని? చూడండి, tan π/12 అని ఇట్లా రాస్తున్నాను చూడండి. π/4 మైనస్ π/6 రాయొచ్చా? ఓకేనా? ఇది మైనస్ అమ్మా. tan ఆఫ్ π/4 మైనస్ π/6 అని రాసాం. ఓకే, ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ ఎల్సిఎం చేశాను చూడండి, సింప్లిఫై చేశాను. π/4 మైనస్ π/6 అంటే 6π మైనస్ 4π/24 కదా. ఎల్సిఎం చేసినప్పుడు మల్టిప్లై అవుతుంది కదా. 6π మైనస్ 4π అంటే 2π. 2π/24 అంటే 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో π/12. ఓకే, దీన్ని ఇట్లా రాసాం. ఓకేనా?
ఇప్పుడు ఏంటంటే ఫార్ములా ఉంది మీకు tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు కదా, యూస్ చేయండి. tan పై బై 4 మైనస్ tan పై బై 6 బై 1 ప్లస్ tan పై బై 4 ఇంటూ tan పై బై 6. చూడండి ఇక్కడ tan పై బై 4 అంటే ఎంతమ్మా, tan 45 కదా, tan 45 అంటే 1. ఓకేనా, మైనస్ tan పై బై 6 అంటే tan 30. tan 30 అంటే ఎంత వాల్యూ, 1/√3. ఓకేనా, సో ఇక్కడ 1 ప్లస్ 1/√3. ఓకే, అంటే ఏంటి, √3 మైనస్ 1/√3. ఇక్కడ ఏమొస్తుంది, √3 ప్లస్ 1/√3. ఓకే, √3 క్యాన్సిల్, అంటే ఆన్సర్ ఏమొస్తుంది, √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఓకేనా, దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్లో చూద్దాం. చూడమ్మా, √3 మైనస్ 1/√3 ప్లస్ 1 కదా, దీన్ని రేషనలైజ్ చేస్తే అంటే √3 మైనస్ 1 చే మల్టిప్లైస్ డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, √3 మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇది √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కదా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 బై 3 మైనస్ 1. ఓకేనా, అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 ప్లస్ 1 మైనస్ 2√3 బై 2. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. సో 4 మైనస్ 2√3 బై 2, 2 కామన్ తీస్తే 2 మైనస్ √3 బై 2, 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత, 2 మైనస్ √3. ఓకేనా, అర్థమైందా, ఓకేనా అర్థమైందా. చూడండి ఒకసారి, tan 13 పై బై 12 కదా, tan ఆఫ్ పై ప్లస్ పై బై 12. సో tan ఆఫ్ 180 ప్లస్ తీటా అంటే tan తీటా. ఓకే, tan పై బై 12. సో tan ఆఫ్ పై బై 4 దీన్ని ఎట్లా రాసామంటే పై బై 4 మైనస్ పై బై 6 అని రాసాం ఈ వాల్యూని, పై బై 12. సో ఇది a మైనస్ బి ఫార్ములాలో ఉంది. tan ఆఫ్ a మైనస్ బి అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో వాల్యూస్ వేసి సింప్లిఫై చేసాం. ఓకేనా, సింప్లిఫై చేసినప్పుడు ఇదిగో వాల్యూ 2 మైనస్ √3 వచ్చింది. ఓకేనా, అర్థమైందా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ప్రూవ్ దట్ sin ఆఫ్ x ప్లస్ వై బై sin ఆఫ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ tan y బై tan x మైనస్ tan y. చూడండి సొల్యూషన్. sin ఆఫ్ x ప్లస్ వై LHS తీసుకోండి. ఇక్కడ sin ఆఫ్ x ప్లస్ వై బై sin ఆఫ్ x మైనస్ వై. సో దీనికి ఫార్ములా తెలుసు కదా, sin ఆఫ్ x ప్లస్ వై అంటే sin a cos b, అంటే sin x cos y ప్లస్ cos x sin y, ఇది ఫార్ములా. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది, sin ఆఫ్ x మైనస్ వైకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, sin x cos y మైనస్ cos x sin y. సో ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో డివైడ్ చేస్తారంటే cos x cos yతో డివైడ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ రాయండి ఒకసారి, డివైడింగ్ ద న్యూమరేటర్ అండ్ పూర్తిగా రాయట్లేదు, డినామినేటర్ బై cos x ఇంటూ cos y ఈ గెట్. ఓకేనా, n అండ్ d అని రాసాను, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి జాగ్రత్తగాను, sin x ఇంటూ cos y బై cos x ఇంటూ cos y ప్లస్ ఇదేంటి cos x ఇంటూ sin y బై cos x ఇంటూ cos yతో డివైడ్ చేస్తాం, బై మళ్ళీ దీనికి వెయ్యాలి దీనికి వెయ్యాలి. చూడండి జాగ్రత్తగా, sin x cos y బై cos x ఇంటూ cos y మైనస్ cos x ఇంటూ sin y. ఓకే, బై cos x ఇంటూ cos y. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ cos y క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos x ఇక్కడ cos y ఇక్కడ cos x. ఓకేనా, సో ఇక్కడ ఏం మిగిలింది, sin బై cos అంటే tan x. ఓకేనా, tan x ప్లస్ ఇక్కడ ఎంత sin y బై cos y అంటే tan y.
ఓకే, బై డినామినేటర్ చూడండి ఒకసారి. సైన్ బై కాస్ అంటే tan x మైనస్ సైన్ వై బై కాస్ వై అంటే ఎంత tan y. చూడండి అదేనా ఆర్హెచ్ఎస్ ఇచ్చారు. ఓకే, ఆర్హెచ్ చూడండి tan x ప్లస్ tan y బై tan x మైనస్ tan y. అదే కదా వచ్చింది tan x ప్లస్ tan y బై tan x మైనస్ tan y ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా రాసేస్తారు. ఓకే, ఫార్ములా రాసేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ దేంతో డివైడ్ చేయాలో గుర్తుపెట్టుకోవాలి. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై అయితే డివైడ్ చేయాలి. సో మనకి ట్యాన్ రావాలి. సైన్ బై కాస్ అయితే ట్యాన్ వస్తుంది. సో కాస్ ఎక్స్తో కాస్ వైతో డివైడ్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకుని మీరు ఈజీగా చేయగలరు. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అమ్మా ఇది. ఒకసారి ఫార్ములా జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. ఇక్కడ ఎన్ అండ్ టీ అని రాసాను. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మీరు పూర్తిగా రాయండి, ఇక్కడ రాయలేదు. ఓకే, ఓకేనా? సో tan x ప్లస్ tan y బై tan x మైనస్ tan y. ఓకే, సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.